సంగం మండలం అమరపనాయుడు కండ్రిగ గ్రామంలో ల్యాంకో ఫౌండేషన్కు చెందిన భవనాలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ భవనాలను ఐటీఐ కళాశాలకు వినియోగించనున్నారు. వాటిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనంకు లగడపాటి రామలక్ష్మమ్మ, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. వృద్ధాశ్రమంలో ఉన్న లగడపాటి వెంకట రామానాయుడు విగ్రహానికి మంత్రి ఆనం పూలమాల వేసి నివాళులు అర్పించారు. భవనాల స్థితిగతులపై అధికారులతో చర్చించారు. భవనాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగం ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు ల్యాంకో ఫౌండేషన్కు చెందిన భవనాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. సంఘం ఐటీఐ కళాశాలకు భవనాలను విరాళంగా ఇచ్చిన లగడపాటి కుటుంబ సభ్యుల దాతృత్వానికి ప్రభుత్వం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2014 ముందు సంఘంలో ఐటీఐ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఐటీఐ కళాశాలకు దాతలిచ్చిన భవనాలను పూర్తి చేసి 2 నెలల్లో తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సాంకేతిక విద్యకు ప్రాధాన్యత ఇస్తూ విద్యా సంస్థలను నెలకొల్పుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని, తహసీల్దార్ సోమ్లా నాయక్, ఎంపీడీఓ షాలేట్, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి, గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, కర్నాటి వీరేందర్ రెడ్డి, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లగడపాటి వెంకటరామానాయుడు గారి శ్రీమతితో మాట్లాడడం, వారు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వారి యొక్క అనుమతి తీసుకొని ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి భవనాలని స్వాధీనం చేసుకొని పనులు మొదలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది దాదాపుగా 2014కు ముందు సంగం ఐటీఐ ఏర్పాటు చేశాం. ఆవేళ నేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశాను. ఆ రోజు ఈ భవనాలు ఇవ్వమని చెప్పి ల్యాంకో ఫౌండేషన్ వాళ్ళైనటువంటి రాజగోపాల్ గారిని, అప్పుడు మా పార్లమెంట్ సభ్యులు ఆయన, వారిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కంపెనీ ట్రస్ట్ కమిటీ అంతా మీట్ అయ్యి మా తండ్రి గారి పేరు పెట్టండి, మేము ఆ భవనాలన్నీ మీకు స్వాధీనం చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ 2025 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ భవనాలను స్వాధీనం చేసుకొని సంగం ఐటీఐని ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళని అడిగిన దాఖలాలు లేవు. వాళ్ళు ఇస్తామన్నా తీసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం దగ్గర విడిపోయిన రాష్ట్రంలో నిధులు లేవు. మనం పెట్టుకోలేము, ఒకరిని అడగలేము. ఈ పరిస్థితుల్లో 11 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ తిరిగి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సంవత్సరం రోజుల్లో ఈ ఐటీఐలు, పాలిటెక్నిక్లు ఎలా పనిచేస్తున్నాయని చెప్పి పర్యవేక్షించేటువంటి సమయంలో సంగం ఐటీఐ ఇంకా ఆత్మకూరులోనే ఉండిపోయిందనే విషయం గ్రహించి అప్పుడు మళ్ళీ మొదలుపెట్టాం. ల్యాంకో ఫౌండేషన్కి సంబంధించినటువంటి వాళ్ళని రాజగోపాల్ నాయుడు గారు కానీ, అలాగే భాస్కర్ గారు కానీ వాళ్ళందరినీ అడగడం, వాళ్ళు కూడా ట్రస్ట్ మీటింగులు పెట్టుకొని వాళ్ళు గతంలోనే ఇస్తామన్నాం, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ పెద్ద అయినటువంటి వెంకటరామానాయుడు గారి పేరు పెడితే అది మనం ఇద్దాము అని చెప్పి ఒక నిర్ణయం చేసి ఒక లేఖ ఇచ్చారు వాళ్ళు. ఆ లేఖ రాష్ట్ర ప్రభుత్వానికి, హెచ్ఆర్డి మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. వెంటనే నారా లోకేష్ గారు ఆలోచన చేసి భవనాలు, వాళ్ళు దాదాపు 6 కోట్ల రూపాయల భవనాలు, 2.5 ఎకరా భూమి మనకి ఇస్తామన్నప్పుడు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేసింది ప్రభుత్వం అని చెప్పి వెంటనే దీనికి సంబంధించి జీఓఆర్టీ నంబర్ 239 11/7/25 జీవో విడుదల చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్, ఈ విద్యా సంవత్సరంలో సంగం ఐటీఐని సంగంకే తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి ఒక మంచి విద్యాలయం ఉండాలని చెప్పి ఆనాడు మేము అందరం కలిసి చేసిన ప్రయత్నం. ఈ ఐటీఐకి అవసరమైన భవనాలని వాళ్ళు డొనేషన్ ఇచ్చారు కాబట్టి వారి పేరుతోనే ఈ యొక్క ఐటీఐని మేము ఇక్కడ స్థాపిస్తున్నాం. లగడపాటి వారి కుటుంబం వారి ఆస్తులతో వాళ్ళు నిర్మాణం చేసుకున్నటువంటి భవనాలు వాళ్ళ కుటుంబ పెద్ద పేరుతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, దానికి పెద్ద ఆమె ఇక్కడే ఉన్నారు, వారి శ్రీమతి, ఆమె బిడ్డలు అందరూ కలిసి చేసినటువంటి
ఈ దాతృత్వానికి ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున ప్రత్యేకంగా వారికి నేను ధన్యవాదాలని, కృతజ్ఞతల్ని తెలియజేస్తాను.